అండి కర్ణాటక స్పెషల్ నుచ్చి పుండిపల్లి చేసుకుంటున్నామండి. నుచ్చు అంటే నూకలండి. నూకలు వేసి చేసుకుంటున్నాం. ఎమర్జెన్సీ పప్పు చేసుకోకపోతే ఇది కూడా అన్నంలోకి బాగుంటుందండి. నూనె వేడి పెట్టుకొని పోపు గింజలు వేసుకున్నానండి. అవి చిటపటలాడినాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలండి. ఇందులో ఇక్కడ పచ్చిమిర్చి గోంగూర బాగా నీళ్ళలో కడుక్కోవాలండి. నీళ్ళ వేసి పెట్టాను. గోంగూరలో ఇసుక ఉన్నా కానీ కింద పోతుందండి నీళ్ళలో. వెల్లుల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత దీన్ని వేసేయాలండి. గోంగూర పచ్చిమిర్చి పడిపోయి ఎలా ఉడుకుతుందో చూడండి. గోంగూర అందులో బొంబాయి రవ్వ, పసుపు, ఉప్పు వేసి కలిపేసుకోవాలండి. పప్పు లేకపోయినా దీంతో అన్నం తినేయచ్చండి. ఇలా కలిపేసుకోవాలండి. కొంతమంది ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. నేను స్కిప్ చేశానండి. కొంతమంది వేసుకుంటారండి ఆనియన్ కూడా ఉంది. ఎమర్జెన్సీ పప్పు అండి ఇది అన్నంకి. నూకలు పెట్టి గోంగూర చట్నీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కన్నడలో నుచ్చిట్టు పుండిపల్య అంటారండి.